చరిత్రలో కొన్నిసార్లు మనకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. అపారమైన సైనిక శక్తి ఉన్న పెద్ద పెద్ద సామ్రాజ్యాలు చూస్తుండగానే కుప్పకూలిపోతాయి. దీనికి కారణం వాళ్ల సైనిక బలహీనత కాదు, వాళ్ల ఆలోచనా విధానంలో ఉన్న లోపం. వాళ్ల ప్రపంచ దృష్టి ఎంత సంకుచితంగా ఉండేదో ఇప్పుడు చూద్దాం. ఒకసారి ఊహించుకోండి, స్పానిష్ వాళ్ళు వచ్చినప్పుడు యాజ్టెక్లకు ఎలా అనిపించిందంటే ఎవరో గ్రహాంతర వాసులు మనమీద దాడి చేసినట్టు. వాళ్లకు అస్సలు తెలియని, ఊహకు కూడా అందని ఒక ప్రపంచం నుంచొచ్చిన ఈ కొత్త శక్తిని చూసి వాళ్లు నివ్వెరపోయారు. అయితే ఈ గ్రహాంతరవాసుల దాడి ఇంత సక్సెస్ ఎలా అయ్యింది? అసలు కొన్ని వందల మంది స్పానిష్ సైనికులు, లక్షల మంది ఉన్న ఒక పెద్ద సామ్రాజ్యాన్ని ఎలా కూల్చగలిగారు? అదే ఇప్పుడు చూద్దాం. ఈ టైం లైన్ చూస్తుంటే మనకు మైండ్ బ్లాక్ అవుతోంది. చూడండి, కేవలం 40 ఏళ్లలో, అంటే ఒక తరం కన్నా తక్కువ టైంలోనే అమెరికాలో ఉన్న 2 అతిపెద్ద సామ్రాజ్యాలు, ఆజ్టెక్ ఇంకా రెండు కూలిపోయాయి. స్పానిష్ వాళ్ల వేగం నిజంగా అసాధారణం. ఇక్కడే ఉంది అసలు సమస్య. ఆజిటెక్లు ఏమనుకున్నారంటే వాళ్లకు తెలిసినదే మొత్తం ప్రపంచమని, వాళ్ల సరిహద్దులు దాటి ఇంకో ప్రపంచం, ఇంకో రకమైన ప్రజలుంటారని వాళ్లు కనీసం ఊహించలేదు. వాళ్ల ఈ సంకుచిత ఆలోచనే వాళ్ల పతనానికి కారణమైందనమాట. అసలు స్పానిష్ వాళ్ళు ఆజ్టెక్లకు గ్రహాంతరవాసుల్లా ఎందుకు కనిపించారు అంటే, వాళ్లది తెల్లటి చర్మం, బంగారం రంగు జుట్టు. వాళ్ల దగ్గరున్న గుర్రాళ్లాంటి భయంకరమైన జంతువుల్ని వీళ్ళెప్పుడూ చూడ్లేదు. అంతేకాదు, ఉరుములు పుట్టించే మెరిసే కత్తులు, అసలు ఛేదించలేని కవచాలు. ఇవన్నీ చూసి వీళ్ళు మనుషులే కాదు, ఏదో అతీత శక్తులని అనుకున్నారు. సో ఇది కేవలం ఆయుధాలతో జరిగిన యుద్ధం మాత్రమే కాదు, ఇది 2 వేర్వేరు ప్రపంచాల మధ్య జరిగిన ఘర్షణ, 2 పూర్తిగా భిన్నమైన ఆలోచనా విధానాల మధ్య జరిగిన పోరాటం. మనం మాట్లాడుకుంటున్న ఈ మొత్తం కథకి సెంట్రల్ పాయింట్ ఈ పదం సంకుచితత్వం. అంటే వాళ్ల ప్రపంచం వాళ్ల సరిహద్దులతోనే ఆగిపోయింది. దాని బయట ఏముందో తెలుసుకునే ఆసక్తిగాని, అవసరంగాని వాళ్లకు రాలేదు. ఇదే అమెరికన్ సామ్రాజ్యాల పతనానికి మెయిన్ రీజన్. ఈ 2 మైండ్ సెట్ల మధ్య తేడా చూస్తే ఆశ్చర్యమేస్తోంది. ఒకవైపు యాజ్టెక్లు వాళ్ల ప్రపంచంలో వాళ్లుండిపోయారు. మరోవైపు స్పానిష్ వాళ్లు వాళ్లకి తెలియని దాన్ని తెలుసుకోవాలి, కొత్త భూముల్ని కనుక్కోవాలి అనే క్యూరియాసిటీతో రగిలిపోతున్నారు. ఆ అన్వేషణే వాళ్లకి అతిపెద్ద ఆయుధంగా మారింది. సరే, ఈ మైండ్ సెట్ గ్యాప్ని స్పానిష్ వాళ్లు తమకనుకూలంగా ఎలా మార్చుకున్నారు? వాళ్ల స్ట్రాటజీ ఏంటి చూద్దాం. కార్టేజ్ వాడిన స్ట్రాటజీ ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరిగింది. ఫస్ట్ శాంతిదూతాల్లా నటించి లోపలికి రావడం, తరువాత రాజుమీద కోపంగా ఉన్న లోకల్ గ్రూప్స్తో చేతులు కలపడం, మెల్లగా చక్రవర్తి దగ్గరికి చేరి మాటల పేరుతో ఆయన్ని కిడ్నాప్ చేయడం, ఆ తర్వాత సామ్రాజ్యం లోపల ఉంటూనే దాని బలహీనతలేంటో తెలుసుకోవడం, ఫైనల్గా అదే లోకల్ ప్రజల సైన్యంతో రాజుని గద్దదించడం. ఇది ఒక పర్ఫెక్ట్ ఫార్ములా అయిపోయింది వాళ్లకి. ఈ సంకుచితత్వం వల్ల జరిగిన అతిపెద్ద విషాదం ఇదే. యాజ్టెక్ల కింద బతుకుతున్న ప్రజలకు బయట ప్రపంచం గురించి అస్సలు తెలీదు. వాళ్లు స్పానిష్ వాళ్లను తమను కాపాడటానికి వచ్చిన హీరోలా చూశారు, కాని వాళ్లే తమ కొత్త యజమానులవుతారని పాపం వాళ్లు ఊహించలేకపోయారు. ఈ స్ట్రాటజీ ఎంత పవర్ఫుల్ అంటే ఫ్రాన్సిస్కో పిజారో కార్టెస్ ఫార్ములాను కాపీ కొట్టి లక్షల మంది ఉన్న ఇంకా సామ్రాజ్యాన్ని జయించడానికి వాడిన సైనికులెంతో తెలుసా? కేవలం 168 మంది. 168. ఇది ఆయుధాల విజయం కాదు, ఆలోచనల విజయం. అయితే ఈ సంకుచితత్వం కేవలం అమెరికా సామ్రాజ్యాలకే పరిమితమనుకుంటే మనం పొరబడినట్టే. ఆశ్చర్యంగా ఆ రోజుల్లో ఇదొక గ్లోబల్ బ్లైండ్ స్పాట్ అన్నమాట. ఇది నమ్మడానికి కొంచెం కష్టంగా ఉండొచ్చు, కానీ ఆసియాలో ఉన్న ఒట్టోమన్, మొఘల్, చైనా లాంటి పెద్ద పెద్ద సామ్రాజ్యాలు కూడా యూరోపియన్లు కొత్తగా ఏవో కనుక్కుంటున్నారని విన్నా అస్సలు పట్టించుకోలేదు. వాళ్ల దృష్టిలో వాళ్ల ప్రపంచమే గొప్పది, ఆసియానే ప్రపంచానికి కేంద్రం అనుకున్నారు. ఈ చార్ట్ చూస్తే పరిస్థితి ఎంత క్లియర్గా ఉందో అర్థమవుతోంది. ఒకవైపు యూరోపియన్లు అమెరికాకు వందల కొద్దీ యాత్రలు చేశారు, మరోవైపు ఆసియా సామ్రాజ్యాలు ఒక్కటంటే ఒక్క యాత్ర కూడా పంపలేదు. ఈ నిర్లక్ష్యమే యూరోపియన్లకు అమెరికాను వాళ్లకిష్టమొచ్చినట్టు దోచుకోవడానికి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఇచ్చింది. ఈ గ్లోబల్ బ్లైండ్ స్పాట్ ఫలితం చాలా దారుణంగా ఉంది. అమెరికా నుంచి కొల్లగొట్టిన డబ్బుతో యూరోపియన్లు ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ అయ్యారు. చివరికి ఐరనీ ఏంటంటే ఒకప్పుడు తమను అస్సలు పట్టించుకోని ఆసియా సామ్రాజ్యాల మీదికే వాళ్లు దాడి చేసి వాటిని కూడా జయించారు. అయితే చరిత్ర ఎప్పుడూ ఒకేలా సాగదు కదా.
ఈ గ్లోబల్ స్క్రిప్ట్ ఎలా మారింది? మోడర్న్ టైమ్స్లో ఏం జరిగింది? 20వ శతాబ్దంలో ఒక టర్నింగ్ పాయింట్ వచ్చింది. ఆసియా, ఆఫ్రికా దేశాలు తమ సంకుచితత్వాన్ని పక్కనపెట్టాయి, గ్లోబల్ విజన్ను అలవర్చుకున్నాయి. ఈ ఒక్క మార్పే యూరోపియన్ ఆధిపత్యం అంతమవ్వడానికి కారణమైంది. ఈ రెండింటి మధ్య తేడా చాలా స్పష్టంగా ఉంది. యాజ్టెక్లు ఒంటరిగా పోరాడారు, ఓడిపోయారు. కానీ అల్జీరియా, వియత్నాం లాంటి దేశాలు అలా చెయ్యలేదు. వాళ్లు ప్రపంచవ్యాప్తంగా మద్దతు సంపాదించారు, ఇంటర్నేషనల్ మీడియాను వాడుకున్నారు. చివరికి వాళ్ళ శత్రువుల దేశాల్లోనే వాళ్లకు వ్యతిరేకంగా పబ్లిక్ ఒపీనియన్ క్రియేట్ చేశారు. అందుకే సూపర్ పవర్స్ని సైతం వాళ్లు ఓడించగలిగారు. సో, ఈ మొత్తం విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఒకవేళ ఆజ్టెక్ చక్రవర్తి మాంటెజుమాకు కూడా ఇలాంటి గ్లోబల్ విజన్ ఉండుంటే, అతను కూడా స్పెయిన్లోని ప్రజల మనస్సులను మార్చగలిగి, స్పెయిన్కు వ్యతిరేకంగా ఉన్న దేశాల సహాయం తీసుకోగలిగి ఉంటే, అప్పుడు చరిత్ర ఎలా ఉండేది? బహుశా ఈరోజు మనకు తెలిసిన చరిత్ర వేరేలా ఉండేదేమో.